సోముడు 4 వేదాలలోనూ కూడా చెప్పబడినటువంటి దేవత ఈ సోముడు. అసలు ఎవరి సోముడంటే సోమరసానికి అధిదేవత, అతడే సోముడు. సోమరసము, సోమలత ఇవన్నీ కూడా సోమదేవతగా చెప్పబడుతూ ఉన్నాయి. ఋగ్వేదంలో 9వ మండలంలో పూర్తిగా ఇతని గురించి చెప్పబడింది. ఇంకా అంటే ఈ 9వ మండలం కాకుండా ఇతరత్ర 6 సూక్తాల్లో కూడా ఇతని గురించి చెప్పబడింది. అంటే మొత్తం మీద ఋగ్వేదంలో 113 సూక్తాలు 9వ మండలంలో ఉన్నవి. అలాగే ఇతరత్ర 6 వెరసి 119 సూక్తాల్లో ఈ సోమదేవతను గురించి చెప్పబడింది. సరే, ఇతని గురించి వేదంలో ఏం చెప్పారు అనే విషయం చూడండి. ఇతడు బహునేత్రుడు, అనేక కళ్ళు కలిగినటువంటి వాడు, సహస్రాక్షుడు. ఇతనికి చాలా కళ్ళున్నాయి. ఇంద్రుడు అనేకమైన గొప్ప పనులు చేశాడు, అనేక విజయాలు సాధించాడు అని చెప్పుకున్నాం. ఇలా విజయాలు సాధించటం అనేది కేవలము ఈ సోమరసం తాగటం వల్లనే జరిగింది అనే విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. వృత్రాసురుణ్ణి చంపినా, మిగిలినటువంటి రాక్షసుల్ని చంపినా, పర్వతాల యొక్క రెక్కలు తెగ్గొట్టినా ఇవన్నీ కూడా ఇంద్రుడు సోమరసం తాగటం వల్లనే చేశాడు అని చెబుతోంది వేదం. అసలు ఈ సోమరసం ఎక్కడ ఉండేది? ఈ సోమరసం అనే స్వర్గంలో ఉండేది పూర్వకాలంలో. అక్కడి నుంచి ఒక దివ్యమైనటువంటి పక్షి దాన్ని భూలోకానికి తీసుకొచ్చింది అని చెప్తుంది వేదం. ఈ సోమరసాన్నే మనం అమృతము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం. అమృతాన్ని స్వర్గలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చినటువంటి వాడు గరుత్మంతుడు. అదే విషయం ఇక్కడ చెప్తాను చూడండి. ఈ సోమరసాన్ని స్వర్గం నుంచి భూలోకానికి తీసుకొచ్చినటువంటిది ఒక దివ్యమైనటువంటి పక్షి. ఇది మూయవత్ పర్వతము. ఆ పర్వతం పేరు మూయవత్ పర్వతము. ఆ పర్వత సాణువులలో ఈ సోమలత అనేది పుట్టింది. అలా పుట్టినటువంటి ఈ సోమలత చాలా చిన్న తీగ. దానికి ఉన్నటువంటి చిన్న చిన్న ఆకులు, అంతకన్నా ఉండదు దీనికి. ఆ తీగే ఆకులు, వీటన్నింటిని కూడా కోసి పట్టుకొచ్చి ఈ ఆకులు తీగ రాళ్లతో చితక్కొడతారు. అంటే బాగా నూరతారన్నమాట. అలా నూరినప్పుడు ఆకుల నుంచి కొమ్మల నుంచి రసము అనేది వస్తుంది. అవి సరిగ్గా సరిపోకపోతే 2 రాళ్ల మధ్యన వేసి దీన్ని రాపిడి కలిగిస్తారు. అంటే తిరగట్లో వేసి తిప్పుతారు. ఈ సోమలతని, ఆ లతకి సంబంధించిన ఆకులు ఇవన్నీ కూడా తిరగట్లో వేసి గిరాగిరా తిప్పుతారు. అప్పుడు ఈ రసము అనేది వస్తుంది. అలా వచ్చినటువంటి ఈ సోమరసాన్ని ఒక ఉన్ని వస్త్రంతో చాలా జాగ్రత్తగా వడబోస్తారు. ఆ తర్వాత ఈ రసమంతా కూడా పెద్ద పెద్ద జాడీల్లో జాగ్రత్త చేస్తారు. ఆ తర్వాత దీన్ని యజ్ఞయాగాది క్రతువుల్లో వాడతారు. మరి అలా వాడిన తర్వాత మిగిలినటువంటి సోమరసాన్ని యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినటువంటి యజమాని, ఋత్విక్కులు వీళ్ళందరూ కూడా తాగుతారు.
సోమరసాన్ని ఆ బలంగా తాగరు. దాన్ని తాగేటప్పుడు పాలు, పెరుగు, బార్లీ, తేనె ఇత్యాది పదార్థాలన్నీ దాంతో కలిపి, అంటే పాలు గాని, పెరుగు గాని, తేనె గాని, బార్లీ గాని ఏదో ఒకటి దాంతో కలిపి అప్పుడు దాన్ని తాగుతారు. సోమరసాన్ని తాగినటువంటి వాళ్ళు అమరులవుతారు అని చెబుతోంది వేదం. అంటే ఇది సృష్టికరము, పుష్టికరము, ఆయుష్కరము, బలవర్ధకము అని చెబుతోంది మనకి. ఇది దివ్యమైనటువంటి ఔషధము అని కూడా చెబుతోంది. ఈ సోమరసాన్ని గనక తాగినట్లయితే మూగవాడు మాట్లాడగలుగుతాడు, గురుడివాడు కూడా చూడగలుగుతాడు. మూగవాడు మాట్లాడగలుగుతాడు కాబట్టే దీన్ని వాచస్పతి అనే పేరుతో పిలుస్తారు. అన్ని రకాలైనటువంటి రోగాలకి కూడా దివ్యమైనటువంటి ఔషధం కాబట్టే దీన్ని అమృతము, మృతము లేనటువంటిది. దీన్ని గనక సేవించినట్లయితే అలా సేవించినటువంటి వాళ్ళకి మృత్యువు అనేది ఉండదు అని చెప్తూ ఉన్నారు. కృష్ణ యజుర్వేదంలో దీని గురించి 12 అధ్యాయాల్లో చెప్పారు. సోముడు అనే దేవత ఈ సకల జగత్తును కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఆ దేవతే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. మానవులందరూ కూడా మంచి కర్మలు చేసేటట్లుగా ఈ సోమరసమే ప్రేరేపిస్తుంది. ఈ దేవత సోమలత, అదే సోముడు అనే దేవత. సోమలత, సోమరసము, అదే సోముడు అనే దేవత. ఆ దేవత మానవుల్ని ప్రేరేపించి మంచి పనులు చేయిస్తుంది. మనకి సమస్త విద్యలను ఇచ్చేది ఈ సోమరసమే, ఈ సోముడు అనే దేవతే. కృష్ణ యజుర్వేదంలో దీని గురించి చెబుతూ సోముడు చాలా ప్రకాశవంతమైన వాడు, అమృతమయుడు, ఆహ్లాదకరుడు అని చెప్పారు. ఇతడు హరిత వర్ణంలో ఉంటాడు, అంటే ఆకుపచ్చని రంగులో ఉంటాడు. ఇతడి వల్లనే సూర్యుడు, ఓషధులు అన్నీ కూడా జన్మించినాయి. అంతరిక్షాన్ని విస్తరింపజేసినటువంటి దేవత ఈ సోముడు. అత్యంతమైనటువంటి ఉగ్రరూపంలో ఈ సోముడే దుష్ట శిక్షణ అనేది చేస్తాడు. హోమంలో ఉపయోగించేటటువంటి సామాగ్రిని మొత్తం 7 దేవతలు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే స్వానుడు ధ్వని చేసేవాడు, భాజుడు ప్రకాశించేవాడు, అజ్ఘారి పాపాలు పోగొట్టేవాడు, బంభారి విశ్వాన్ని భరించేవాడు, హస్తుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు, సుహస్తుడు మంచి చేతులు కలిగినవాడు, కృశానుడు దర్భలను బాగా వృద్ధి చేసేవాడు. ఈ 7 కూడా హోమ సామాగ్రిని రక్షిస్తారు అని చెబుతోంది వేదం మనకి. సామవేదంలో కూడా ఈ సోముడు అనే దేవత, ఈ దేవతను గురించినటువంటి ప్రస్తావన ఉంది. సామవేదంలో ఈ సోముడు అనే దేవత ఒక తీగ అని చెప్పారు. మనం ఇందాకే చెప్పుకున్నాం సోమలత అని, అదే మాట అని చెప్పారు అక్కడ. ఈ సోమలత దక్షిణ భారతదేశంలో దొరకదు. కేవలం ఉత్తర భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి మాజవము అనే కొండ మీద పెరుగుతుంది. దీన్ని రాతి పలకల మధ్యన నలగ కొట్టి రసాన్ని తీస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం తిరగట్లో వేసి తిప్పుతారు అని, అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దీన్ని సోమము లేదా పవమానము అని అంటారు. దేవతలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఈ సోమరసం. అందుకే
దీన్ని యజ్ఞంలో వాడతారు. దేవతలకు సమర్పించిన తర్వాత యజ్ఞం చేసేవాళ్లు, ఆ యజమాని, ఋత్విక్కులు అందరూ కూడా ఈ సోమరసాన్ని తాగుతారు. సోమరసం తాగినటువంటి వాడని సోమపీఠి అని అంటారు. సోమరసం తాగటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా గొప్ప గౌరవం కలిగినటువంటి విషయం. ఇది సోమపీఠి అనేది చాలా గొప్పదైనటువంటి బిరుదు. యజ్ఞం చేశాడు, సోమరసం తాగాడు, ఇతరులు ఎవరూ కూడా చేయలేనటువంటి పని, అనితర సాధ్యమైనటువంటి పని అతడు చేశాడు, అంత అర్థం ఉంది దీనికి. ఈ సోమరసం అద్భుతమైనటువంటి పనులు చేస్తుంది. నీళ్లను పుట్టిస్తుంది, దేవతల్ని సేవిస్తుంది, ఇంద్రుడికి బలాన్నిస్తుంది, సూర్యుడికి కాంతిని ఇస్తుంది అని చెప్పబడింది. అధర్వణ వేదంలోకి వచ్చేటప్పటికీ ఈ సోమమే చంద్రుడు అని చెప్పారు. కులాన్ని అపవిత్రం చేసేటటువంటి స్త్రీలను శిక్షించేవాడు సోముడు. అవివాహిత అయినటువంటి స్త్రీకి సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు సోముడు. శత్రు సంహారం కోసం బయలుదేరినటువంటి సైన్యాన్ని ఉత్తర దిక్కు నుంచి రక్షిస్తాడు ఈ సోముడు అని చెబుతూ ఉన్నది అధర్వణ వేదం. ఈ రకంగా సోముడు అంటే సోమలత, సోమరసము, అదే సోమము. ఈ సోమాన్నే చంద్రుడు అనే పేరుతో కూడా పిలుస్తారు అని చెబుతోంది మనకి వేదం. ద్యావా పృథువులు, వీళ్ళిద్దరూ కూడా జంట దేవతలు. భూమి, ఆకాశము. దేవతలకి మానవులకి కూడా వీళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఋగ్వేదంలో 159, 160 ఈ 2 సూక్తాలు కూడా వీళ్ళని గురించి చెబుతూ ఉన్నాయి. ఈ ద్యావాపృథువులు ఇద్దరూ కూడా యజ్ఞవర్ధకములు, యజ్ఞయాగాది క్రతువులు వృద్ధి చేస్తూ ఉంటారు. యజమాని ఎప్పుడూ కూడా వీళ్ళని సేవిస్తూ ఉంటాడు, స్తుతి చేస్తూ ఉంటాడు. యజమాని ఈ ద్యావాపృథువుల్ని స్తుతి చేస్తున్నాడు, సేవిస్తున్నాడు కాబట్టి యజమాని యొక్క కోరికలు తీర్చవలసినటువంటి బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది, ఈ భూమి ఆకాశాల మీద ఉంటుంది. అందరికీ తల్లిదండ్రులైనటువంటి ఈ ద్యావాపృథువులు ఇద్దరూ కూడా మాకు సామర్థ్యము, రక్షణ, అమృతత్వము ఇవన్నీ ప్రసాదించాలి అని యజమాని వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ దేవతలారా, ఈ లోకంలో ఉండే ప్రజలందరూ కూడా మీ బిడ్డలు. వాళ్ళు అనేక రకాలైనటువంటి కర్మలు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ సంతానాన్ని అనుగ్రహించండి, వాళ్ళని రక్షించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఈ వేదంలో అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పబడింది. ద్యావాపృథువులు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు అని చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకే జన్మస్థానము కలవారు అంటే సోదరులు అని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ ఈ సూక్తంలోనే 4వ మంత్రంలో చెప్పారు. సూర్యుడు శుభకరుడు, లోకాలన్నింటికీ కూడా జలాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు.
సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా తన యొక్క కిరణముల వేడి చేత ఆవిరి చేసి దాన్ని మేఘాల రూపంలో ఈ ఆవిరిని పైకి తీసుకెళ్లిపోయి మళ్లీ అక్కడి నుంచి వర్షం రూపంలో ఈ లోకాలకు అందిస్తూ ఉంటాడు. అందుకే సూర్యుడు జలప్రదాత. సూర్యరశ్మి వల్లనే ఈ లోకంలో అన్ని రకాలైనటువంటి పంటలు కూడా పండుతూ ఉన్నాయి. మొక్కలు, చెట్లు, వృక్షాలు అన్ని కూడా తనకు కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సూర్యరశ్మే ప్రధానమైనటువంటిది. అందుకే ఈ సూర్యుడు అన్ని రకాలైనటువంటి జీవరాశులకి కూడా పోషకుడు. అటువంటి సూర్యుడు జావా పృథువులను సర్వదా గమనిస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు అని మనం చెప్పుకున్నాం. భూమి ఆకాశాలు ఎప్పుడూ కూడా ఈ భూమి ఆకాశాలు కలవు. ఇవి రెండు కూడా సమాంతర రేఖల్లాగా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆకాశము భూమి కలిసినట్టుగా కనిపిస్తుంది మనకంతే, కానీ ఎప్పుడూ ఎక్కడా కలవు. వాళ్ళందరూ వేరువేరుగానే ఉంటారు. భూమి ఆకాశాలు రెండు కూడా విడివిడిగానే ఉంటాయి, అవి కలవు. అలా విడివిడిగానే ఉంటూ లోకాలన్నీ రక్షిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశిని అంతటినీ కూడా తల్లిదండ్రులు రక్షించినట్టుగా రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కుమారుడే సూర్యుడు. అన్ని భూతాలకి కూడా సుఖాన్ని కలిగించే జావా పృథువుల్ని ఎవరు సృష్టించారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే సృష్టించాడు. జావా పృథువులు సమృద్ధమైనటువంటి అన్నాన్ని కలిగి ఉన్నాయి. వారి యొక్క దయతోనే మేమంతా కూడా సంతానాన్ని పొందుతున్నాము అని చెప్తూ ఉన్నారు వేదంలో. మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే ఈ జావా పృథువులు ఇద్దరూ కూడా లోకాలన్నీ రక్షిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పింది ఋగ్వేదం. కృష్ణ యజుర్వేదంలోకి వచ్చేప్పటికీ ఈ జావా పృథువుల గురించి పెద్దగా చెప్పలా. ఇందులో కేవలము వీళ్ళు తల్లిదండ్రులు మాత్రమే అని చెప్పారంతే. వీరిద్దరూ లోకాలన్నిటికీ కూడా శుభాలు చేకూరుస్తారు అని చెప్పారు. ఇక సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళని గురించి అసలేం చెప్పలా. సామవేదంలో జావా పృథువుల యొక్క ప్రసక్తి అనేది లేదు. అథర్వణ వేదంలో వీరు అంటే ఈ జావా పృథువులు ఇద్దరూ కూడా అభిచార కృత్యాల నుంచి మనల్ని కాపాడతారు అని చెప్పారు. అభిచార కృత్యములు అంటే క్షుద్ర ప్రయోగాలు. ఎవరైనా గనక మన మీద క్షుద్ర ప్రయోగాలు చేసినట్లయితే వాటి నుంచి మనల్ని రక్షిస్తారు అని చెప్తూ ఉన్నది ఈ అథర్వణ వేదం. ఈ జావా పృథువులు ఇద్దరూ కూడా అమృతము, హవిస్సు వీటిని దేవతలకు చేరేటట్లుగా చేస్తారు. ఇవి దేవతలకు చేరే మార్గాన్ని సుగమం చేస్తారు. వనస్పతులు, మానవులు వీళ్ళందరినీ కూడా అటు వనస్పతుల్ని ఇటు మానవుల్ని ఈ జావా పృథువులు రక్షిస్తారు. వనస్పతులు అంటే భూమి మీద ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా, వృక్షాలు, మొక్కలు, తీగలు ఇవన్నీ కూడా వనస్పతులే. వీటిని మానవుల్ని అంటే జీవరాశిని రక్షిస్తారు. ఈ జావా పృథువులు లేకుండా అగ్ని అనేది లేదు. కాబట్టే ఆజ్య ఆహుతులను వీళ్ళు రక్షిస్తూ ఉంటారు. యజ్ఞంలో హోమం చేస్తాం పశువుల్ని మనం. అలా హోమం చేసినటువంటి పశువుల యొక్క భాగాలు వీళ్ళు స్వీకరిస్తారు. హోమంలో మనం అక్కడ సమర్పించినటువంటి పశువుల యొక్క భాగాలు
బలిచ్చినటువంటి ఆ పశువుల యొక్క శరీర భాగాలన్నీ కూడా జావాపృథువులు అనబడే భూమి ఆకాశము ఈ రెండే స్వీకరిస్తాయి అని అథర్వణ వేదంలో చెప్పబడింది. ఈ రకంగా జావాపృథువులను గురించి వేదంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చెప్పుకోవలసినటువంటి దేవతలు మరుత్తులు. ఈ మరుత్తులు కూడా దేవతలే. దితి కశ్యపుడు వీళ్ళ యొక్క సంతానమే ఈ మరుత్తులు. దితి యొక్క కుమారులందరినీ కూడా ఇంద్రుడు చంపేస్తూ ఉన్నాడు. దాంతో దితి చాలా బాధపడింది. దితి యొక్క సంతానాన్ని చంపడానికి కారణం ఏమిటి అంటే దితి యొక్క సంతానం అంతా దైత్యులు. కాబట్టి ఆ దైత్యుల్ని ఇంద్రుడు చంపుతూ ఉన్నాడు. అందుకని దితి చాలా బాధపడింది. ఇప్పుడు ఒక రోజున భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని చేరి ఇంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి ఒక కుమారుణ్ణి నాకు ప్రసాదించవలసింది అని ప్రార్థించింది. ఆవిడ ప్రార్థన ఆలకించినటువంటి కశ్యప ప్రజాపతి అలాగే అన్నాడు. సరే, కాలక్రమంలో దితి గర్భవతి అయింది. ఈ విషయం ఇప్పుడు ఇంద్రుడికి తెలిసింది. కేవలము తనను సంహరించడం కోసం ఒక కుమారుణ్ణి కనబోతూ ఉన్నది ఆ పినతల్లి అయినటువంటి దితి. ఐతి యొక్క కుమారుడు కదా ఇంద్రుడు. ఐతి దితి ఇద్దరు కూడా సోదరీమణులు, అక్కచెల్లెళ్ళు. అందుకని పిన్ని అవుతుంది ఈవిడ. ఇద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలే. సరే, తనను చంపడానికి ఒక కుమారుణ్ణి కనబోతూ ఉన్నది అనే విషయం అర్థమైంది ఇంద్రుడికి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాలు కలిగినటువంటి ఒక బాలకుడుగా మారిపోయాడు. ఏమీ ఎరగనట్టుగా దితి దగ్గరికి వచ్చి సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఈవిడికి సేవలు చేస్తూ ఉన్నాడు. కాలం గడుస్తోంది. సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు ఇంద్రుడు. ఒక రోజున ఈ దితి అశుచిగా నిద్రపోయింది. సమయం దొరికింది ఇంద్రుడికి. వెంటనే ఆ సమయంలో సూక్ష్మ క్రిమి రూపాన్ని ధరించాడు. సూక్ష్మ రూపాన్ని ధరించేసి ఆవిడ యొక్క గర్భంలో ప్రవేశించాడు. అలా ప్రవేశించి ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని తన యొక్క వజ్రాయుధంతో ముక్కలు ముక్కలు ముక్కలుగా కసితీరా నరికి పారేశాడు. అలా నరికినప్పటికీ గర్భంలో ఉన్న పిండం చచ్చిపోలా. అవి చావలేదు సరికదా, నన్ను చంపద్దు అని గోల పెడుతున్నాయి. అవి ఆ పిండం ఎన్ని ముక్కలైందో అన్ని ముక్కలు కూడా విడివిడిగా అరుస్తూనే ఉన్నాయి. నన్ను చంపద్దు అని అరుస్తున్నాయి. ఈ గోలకి దితిగ్రస్త మెలకు వచ్చింది. జరుగుతున్న విషయం ఏమిటి తెలుసుకుంది. వెంటనే ఇంద్రుని ప్రార్థించింది. ఓ ఇంద్ర, ఆగు. ఈ గర్భంలో ఉన్నటువంటి ఈ పిండం ఇది నీకు శత్రువు కాదు, ఇది నీకు మిత్రుడేను అంది. ఇప్పుడు నువ్వు ఆ పిండాన్ని ఎన్ని ముక్కలైతే చేశావో అంతమందిగా ఆ పిండం ఆవిర్భవిస్తుంది. వాళ్ళందరూ కూడా నీకు శత్రువులు కాదు, నీకు మిత్రులేను. నీ ఆజ్ఞకి లోబడి వాళ్ళు సంచరిస్తూ ఉంటారు, నీకు రక్షకులుగా ఉంటారు అని కూడా చెప్పింది. బయటకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంద్రుడికి అప్పగించింది. వాళ్ళు మొత్తం 49 మంది అయ్యారు. అంటే
గర్భంలో ప్రవేశించినటువంటి ఇంద్రుడు ఆ పిండాన్ని 49 ముక్కలుగా నరికి పారేశాడన్నమాట. ఈ 49 మంది మరుద్గణములు అనే పేరుతో పిలువబడుతూ ఉంటారు. ఋగ్వేదంలో 33 సూక్తాల్లో పూర్తిగా వీళ్ళని గురించి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని సూక్తాల్లో ఇంద్రుడు, అగ్ని, పూష వీళ్లతో కలిపి స్తుతించబడ్డారు ఈ మరుద్గణాలు. వీళ్ళు వృష్ణి రుద్రుల యొక్క సంతానము అని కూడా చెప్పబడింది. ఒకచోట వీళ్ళు వాయువు యొక్క పుత్రులు అని, స్వర్గము యొక్క పుత్రులని కూడా చెప్పబడ్డారు. వీళ్ళంతా విడివిడిగా ఉండరు. ఈ మరుద్దేవతలందరూ కూడా కలిసే ఉంటారు, కలిసే స్తుతించబడుతూ ఉంటారు. వీళ్ళంతా ఒక పిండం నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్లే. అందుకే వీళ్ళందరికీ ఒకే మనస్సు ఉంటుంది. వీళ్లలో ఎవరి యొక్క ఎక్కువ, ఎవరి యొక్క తక్కువ అనేది ఉండదు. ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్న అనేది ఏమీ ఉండదు. అంతా సమానమే, అందరిది ఒకటే ఆలోచన. వీళ్ళు ఎర్రగా ఉంటారు, బంగారు రంగులో కూడా ఉంటారు. మెరుపులే వీళ్ల యొక్క కళ్ళు. బంగారు గొడ్డలి, ధనస్సు, బాణాలు ఇవి వీళ్ల యొక్క ఆయుధాలు. శరీరమంతా కూడా బంగారు ఆభరణాలు ధరించి ఉంటారు, బంగారు కిరీటాలు ధరించి ఉంటారు, భుజకీర్తులు, కడియాలు ధరించి ఉంటారు. వీళ్ల యొక్క రథాన్ని ఎరుపు రంగు కలిగినటువంటి గుర్రాలు, అత్యంత వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు లాగుతూ ఉంటాయి. వీళ్ళు అమితమైనటువంటి బలము, పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు. ఏమాత్రము దయ లేకుండా శత్రు సంహారం చేసేవాళ్ళు, అతి క్రూరులు అని చెప్పబడుతూ ఉన్నారు. వీళ్ల మాట చాలా భయంకరంగా పిడుగులాగా ఉంటుంది. చాలా బలవంతులు వీళ్ళు. ఒక్క దెబ్బతో ఎటువంటి పర్వతాన్నైనా సరే, మేరు పర్వతాన్ని కూడా పెళ్లగించి అవతల పారేయగలిగినటువంటి బలం కలిగిన వాళ్ళు. అడవులు, అందులో ఉన్నటువంటి జంతువులు వీటన్నింటినీ కూడా క్షణాల్లో నాశనం చేసే బలం కలిగిన వాళ్ళు. వీళ్ళు తలుచుకుంటే చాలు లోకాలన్నీ నాశనం అయిపోతాయి, అంత బలం కలిగినటువంటి వాళ్ళు. ఇంద్రుడికి రక్షకులుగా నుంచున్నారు. వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే వర్షం కురిపించటం. వీళ్ళు మేఘాల ద్వారా చీకటిని పుట్టిస్తారు. అంటే కారు మేఘాలు కమ్ముకుంటాయి, కమ్ముకున్నప్పుడు లోకాలని కూడా చీకట్లు ఆవరిస్తాయి. వేదంలో కొన్ని చోట్ల వీళ్ళని దేవగాయకులు అని కూడా చెప్పారు. ముఖ్యంగా వీళ్ళని గురించి చెప్పింది ఏమిటి అంటే ఇంద్రుని యొక్క స్నేహితులు, ఆ ఇంద్రుడి యొక్క పరివార జనము. వీళ్ళు ఎప్పుడూ కూడా ఇంద్రుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు, స్తుతులు చేస్తూ ఉంటారు. తద్వారా ఇంద్రుడి యొక్క బలము అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ మరుద్గణాల సహాయంతోనే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించగలిగాడు. భక్తుల్ని ఈ మరుద్గణాలు రోగాల నుంచి, పాపాల నుంచి రక్షిస్తూ ఉంటారు. మానవులకి ఔషధాలు ఇస్తూ ఉంటారు అని చెప్పబడింది ఈ వేదంలో. వాయువు నుంచి సూర్యుడు పుట్టాడు, పృథివీ పుట్టింది, మరుత్తులు వర్షం కురిపిస్తారు. కొన్ని రకాలైనటువంటి విత్తనాలని ఈ మరుద్దేవతలు రక్షిస్తారు అని కూడా అధర్వణ వేదం చెబుతోంది.
వాయువు నుంచి సూర్యుడు పుట్టాడు అంటే మరుత్తు అంటే వాయువు, మరుత్తు నుంచే సూర్యుడు పుట్టాడు, మరుత్తు నుంచే పృథివీ పుట్టింది అంటే ఈ మరుద్దేవతల నుంచే వీళ్ళంతా జన్మించారు అనే విషయం కూడా వేదంలో కొన్ని చోట్ల చెప్పబడింది. ఈ రకంగా ఈ మరుద్దేవతలు అనేవాళ్లు, మరుద్గణాలు అనేవాళ్లు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు వేదంలో.